హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అన్నదాత సుఖీభవ సంబంధించి కూటమి ప్రభుత్వం మనకి ఒక ముఖ్యమైన అప్డేట్ తీసుకురానుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. సో త్వరలో మనకి అన్నదాత సుఖీభవ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మనకి ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇది 3 విడతలుగా మనకి ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగింది. అలాగే ఈ రైతు అన్నదాత సుఖీభవ సంబంధించి ఎలిజిబిలిటీ కూడా చెక్ చేసుకునే విధంగా ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రధానంగా మనకి ఈ అన్నదాత సుఖీభవ సంబంధించి ఎవరైతే ఇంకా రిజిస్టర్ చేసుకోలేదో వారి యొక్క డేటా అనేది మే 20 తేదీ లోపల క్లియర్ చేసుకోవాలని చెప్పేసి ఫుల్ గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఎవరైతే ఇంకా రైతులు ఉన్నారో అలాంటి వాళ్ళు మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి ఆర్బీకే కేంద్రంలో మీరు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అందులో భాగంగానే మనకి ఇక్కడ కొన్ని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక హామీకి అమలుకు సిద్ధమైందని చెప్పేసి అదే రైతు మిత్రులకి రైతుకు ఆదుకునేందుకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అమలు చేయనున్నట్టుగా క్లియర్గా మెన్షన్ జరిగింది. రైతులకు పెట్టుబడి సాయం కింద అందించేందుకు ఈ పథకాన్ని త్వరలో అమలు చేస్తామని చెప్పేసి ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ప్రకటించడం జరిగిందండి. ఈ నేపథ్యంలోనే మనకి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్టుగా మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం అమలుకు మార్గదర్శకం కూడా జారీ చేయడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ కింద అర్హులైన ప్రతి ఒక్క రైతుకి మనకి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. అలాగే కేంద్రం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ యోజన పథకంతో పాటు మనకి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ యోజన కిందట 6,000 రూపాయలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మరో ఒక 14,000 రూపాయలు అందించినట్టుగా మనకి 3 విడతలుగా అందిస్తామని చెప్పేసి ఈ మొత్తాన్ని అర్హులైన ప్రతి ఒక్క రైతుకి నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాకి అయితే జమ చేస్తామని చెప్పేసి డిపిటి ద్వారా క్లియర్గా చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. సో మరోవైపు మనకి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి సాయాన్ని ఈ అన్నదాత సుఖీభవ పథకం సాయాన్ని ఖరీఫ్కు ముందే ఇవ్వాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంచనా అయితే వేయడం జరుగుతుంది. సో ఏపీలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. సో ముందుగానే అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందుకోసము అర్హులైన రైతులకు గుర్తించి పనులు అధికారులు కసరత్తు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే రానుంది. అన్నదాత సుఖీభవ పథకం కోసం అర్హులైన రైతులు తమ సమీపంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రంలో మే 20 తేదీ లోపల వివరాలను నమోదు చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వివరాలు నమోదు చేసుకున్న తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు వారి యొక్క డేటాను సేకరించడం జరుగుతుంది. రైతుల వివరాలు అందించిన తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు జాబితా తయారు చేసి పై స్థాయికి అయితే అధికారులకు నివేదిక పంపించినట్టుగా సమాచారం అయితే రావడం జరుగుతుందండి. అలాగే జిల్లా స్థాయిలో పరిశీలన పూర్తయిన తర్వాత అధికారులు వెబ్లాండ్లో వివరాలు పొందపరచడం జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వం నివేదించిన తర్వాత ఆ నివేదిక ఆధారంగా ఎవరైతే అర్హులై ఉంటారో ప్రతి ఒక్క రైతుకి అన్నదాత సుఖీభవ కింద 3 విడతలుగా అమౌంట్ అయితే వేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగింది. అక్కడి నుంచి మరొక వివరాలని మనకి ఆర్జీఎస్కు పంపుతారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగింది. అన్నదాత సుఖీభవ పథకం కోసము ఇప్పటికే మార్గదర్శకాలు అనేది విడుదల చేయడం జరిగిందండి. సో వాటి యొక్క గైడ్లైన్స్ ప్రకారము ఆధార్ ద్వారా అర్హులైనటువంటి అనర్హులుగా గుర్తించి జాబితాను అంటే ఆధార్ బేసిక్ ద్వారా అర్హుల అనర్హులు అని చెప్పేసి జాబితాను అయితే గుర్తించడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగింది. ఈ జాబితాను మళ్ళీ రైతు యొక్క సేవా కేంద్రానికి పంపడం జరుగుతుందని చెప్పేసి అంటే రైతు భరోసా కేంద్రానికి పంపడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగింది. సో ఈ జాబితా మనకు అందులో పేర్లు వచ్చిన వాళ్ళకే ఈ 20,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగింది. రైతు సేవా కేంద్ర అధికారులు లబ్ధిదారులకు మరోసారి ఈకేవైసీ అయితే చేయడం జరుగుతుందండి. ఖచ్చితంగా ఈకేవైసీ చేస్తేనే వాళ్ళకి ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మరొక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో కౌలు రైతులు కూడా అన్నదాత సుఖీభవ పథకం అనేది లబ్ధి అందించే విధంగా ప్రయత్నం చేస్తుంది. సో ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకి కౌలు కార్డు అనేది ఉంటేనే ఈ పథకం అనేది వర్తిస్తుంది. అది విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి అన్నదాత సుఖీభవ సంబంధించి కూటమి ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకురావాలి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒకసారి మీ సరౌండింగ్లో ఉన్నటువంటి గ్రామ సచివాలయం ఆర్బీకే కేంద్రంలో మీరు మే 20 తేదీ లోపల మీ యొక్క నమోదు అనేది చేసుకోండి, రిజిస్టర్ అనేది చేసుకున్న తర్వాత ఈకేవైసీకి అయితే రావడం అవుతుంది. మరొకసారి వారికి ఈకేవైసీ చేసిన తర్వాతనే ఈ అన్నదాత సుఖీభవ అనే ఖరీఫ్ సమయంలోనే ఖరీఫ్కు ముందే మీకు అమౌంట్ అనేది జమ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి, అలాగే పట్టదారు యొక్క పాస్బుక్ ఉండాలి, రైతు యొక్క పాస్బుక్ ఉండాలి ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉండాలండి, బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. ఈ డాక్యుమెంట్ మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి అన్నదాత సుఖీభవ సంబంధించి అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇదండి వీడియోలో అప్డేట్.